హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. సో మ్యామ్, ఈ మధ్యలో మెయింటెనెన్స్ కేసులో చాలా మంది కూడా మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని కొన్ని చేంజెస్ చేశారంటున్నారు. ఆ చేంజెస్ ఏంటి మ్యామ్? సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చేసింది అంటే ఈ 498A కేసెస్ ఫాల్స్వి ఫైల్ చేయడము, మెయింటెనెన్స్లో కూడా ఇనార్డినేట్ అమౌంట్స్ చాలా ఎక్కువ డబ్బుని డిమాండ్ చేయడము హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ రూపంలో ఇవన్నీ కామన్ అయిపోయినాయి. సో వీటిని అన్నిటిపైన చెక్ పెట్టడానికి, కంట్రోల్ ఉండడానికి లోవర్ కోర్ట్స్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక 8 డైరెక్షన్స్ వరకు ఇచ్చింది. ఇవన్నీ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యి మెయింటెనెన్స్ కేసుని డిస్పోజ్ చేయండి, అంతేగాని చూసి చూడనట్టు వదిలేయకండి. ఎందుకంటే అవతల వ్యక్తి పైన కూడా ఇది చాలా భారం అవుతుంది. చాలా మంది ఇట్ ఈస్ లీడింగ్ టు సూసైడ్స్, ఓకే, బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఇంత డబ్బు కట్టలేక అనేది ఒకటి గమనించి సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ అనేది పాస్ చేసింది. గైడ్ లైన్స్ ఇవి. ఓకే, ఈ 8 గైడ్ లైన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మొదటిది, ఎవరైతే ఆ వ్యక్తి పైన కేసు వేసారో అవతల వ్యక్తి భర్త ఎవరైతే ఉంటారో, భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, ఎవరిపైనైనా మెయింటెనెన్స్ కేసు వేయచ్చు. దీంట్లో అతని ఆర్థిక స్తోమత ఏంటి, అతని సంపాదన ఏంటి, అతని అప్పులేంటి, ఓకే, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని. రెండోది ఏంటి అని అంటే, పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల అవసరాలు వాటిని పరిగణనలోకి తీసుకోండి. థర్డ్ ఏంటి అని అంటే, ఒకవేళ పిటిషనర్ వైఫ్ అయి ఉంటే, హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ విద్యార్హతలు ఏంటి. ఫోర్త్, వాళ్ళ సంపాదన ఏంటి. వాళ్ళు ఈ మ్యాట్రిమోనియల్ హౌస్లోకి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని, సోషల్ స్టేటస్ని అనుభవించారు. వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నుంచోగలరా, వాళ్ళ విద్యార్హతలతో వాళ్ళు ఏదైనా ఉద్యోగం సంపాదించగలుగుతారా, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారా, వాళ్ళ పైన ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా. సో ఇట్లాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని అప్పుడు కానీ మీరు మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేయకండి. ఇప్పుడు కొన్ని కేసెస్లో మనం ప్రీవియస్గా చూసాం ఇంతకు మునుపు. ఎలా అంటే, వైఫ్ ఇనార్డినేట్ అమౌంట్స్ 6 లక్షలు ఇచ్చేయండి, నాకు 10 లక్షలు ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు జడ్జి కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. 6 లక్షలు మెయింటెనెన్స్ మీకు ఏం చేస్తారు అని అడిగారు. ఇప్పుడు యువతల వ్యక్తి 10 లక్షలైనా సంపాదించే పరిస్థితి ఉన్నప్పుడు 6 లక్షలు కట్టడం గురించి ఆలోచించాలి. అసలు 6 లక్షల మెయింటెనెన్స్ మీకు ఎందుకు అవసరము? ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. ఇతను ఇంత కట్టగలడా, ఈయన సంపాదన ఏంటి, ఇతనికి ఉన్న అప్పులేంటి, ఇతనికి ఉన్న బాధ్యతలు ఏంటి, తల్లిదండ్రులకు బాధ్యతలు ఉన్నాయా, ఈయన ఖర్చులు ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాతనే మీరు ఈ అమౌంట్స్ అనేది మెయింటెనెన్స్ రూపంలో అవార్డ్ చేయండి. కానీ అంతేగాని వాళ్ళు ఎంత అడిగితే 1 లక్ష అడిగితే 1 లక్ష, 80,000 అయితే 80,000 ఇలా అవార్డ్ చేయడానికి వీలు లేదు. దానికి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని లోవర్ కోర్ట్కి సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు మన సొసైటీలో జరుగుతున్న ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెయింటెనెన్స్ కేసుని ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటున్నారో దాన్ని పరిగణనలోకి తీసుకొని కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ చేశారు. అండ్ ఆ చేంజెస్ కూడా శ్వేత మేడం గారు మనకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.